హలో అండి. వెల్కమ్ టు విశ్వ టారో. థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ చేసుకున్నారు అందరూ అండ్ ఇంకా కూడా చేసుకుంటున్నారు. చాలా థ్యాంక్స్ అండి నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు. అండ్ వీడియోని కూడా కంప్లీట్గా చూసి ఒక లైక్ కానీ కామెంట్ కానీ ఇవ్వండి. అది నాకు హెల్ప్ అవుతుంది అండ్ మీకు కూడా ఎనర్జీ ఎక్స్చేంజ్ అనేది అవుతుంది. సో వీడియోని కంప్లీట్గా చూసి ఆ ఎనర్జీని అనేది క్లెయిమ్ చేసుకోవాలంటే ఖచ్చితంగా లైక్ కానీ కామెంట్ కానీ చేయండి. అండ్ చూసే వాళ్ళందరూ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే. సో ఇది జనరల్ రీడింగ్. మీరు ఎప్పుడు ఏ టైంకి ఈ రీడింగ్ చూసినా ఆ టైంకి మీకు ఇది రెజనేట్ అవుతుంది. అండ్ ఇందులో మీ పర్సన్ అంటే ఎవరు అని అంటే మీ మైండ్లో ఎవరైతే రన్ అవుతున్నారో, మీరు ఎవరి గురించి అయితే తెలుసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు మీ పర్సన్ అవుతారు. వాళ్ళ మనసులో ఉన్న ఆలోచనలు ఈ రీడింగ్లో ఏదైతే వస్తుందో ఆ ఎనర్జీ అనేది మీ పర్సన్కి సంబంధించింది అనమాట. సో అది గుర్తుపెట్టుకోండి. మీ ఏ జెండర్ వాళ్ళైనా చూడొచ్చు. ఆడవాళ్ళైతే మగవాళ్ళ కోసం, మగవాళ్ళైతే ఆడవాళ్ళ కోసం అనేట్టుగా చూడండి. ఓకే. సో ఈరోజు రీడింగ్ ఏంటి అని అంటే, ఈ వీడియో చూస్తున్న టైంకి అసలు మీ పర్సన్ మనసులో మీరు ఎలాంటి వారు, మీకు ఎలాంటి ఎలాంటి వాల్యూ ఉంది మీ పర్సన్ దృష్టిలో. ఓకేనా, అది చూద్దాం. ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్. గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో చూస్తున్న టైంకి మా వ్యూయర్స్ యొక్క పర్సన్స్ ఎనర్జీ ఎలా ఉంది ప్లీజ్ క్లారిఫై. ఈ వీడియో చూస్తున్న టైంకి మా వ్యూయర్స్ యొక్క పర్సన్స్ ఎనర్జీ ఎలా ఉంది. ద ఫూల్. ఓకే, అంటే చాలా బాగుందండి. ఇంప్రూవ్ అయిందని చెప్పొచ్చు మీ పర్సన్ యొక్క ఎనర్జీ. ఏంటి అంటే మీ పర్సన్ మీ సైడ్ ఎంత రిస్క్ అయినా పర్వాలేదు, ఇన్ని రోజులు కొంచెం భయపడుతూ ప్రశాంతంగా, మోస్ట్లీ నా రీడింగ్లో ఏంటంటే హర్మెట్, హెరోఫెంట్ అలాంటి ఎనర్జీస్ వస్తాయి. అంటే ప్రశాంతంగా ఉండి అందరి గురించి ఆలోచించి పీస్ని కోరుకునే మెంటాలిటీ అనేది వచ్చేది ఇంతకుముందు వీడియోస్లో. అయితే ఇప్పుడు ఏంటంటే తన ఎనర్జీ అనేది ఇంప్రూవ్ అయింది. ఎలా ఇంప్రూవ్ అయింది? ఇప్పుడు ఏదైతే అదైంది. ఎంత రిస్క్ అయినా పర్వాలేదు, ఎవరేమనుకున్నా పర్వాలేదు, నేనైతే నా పర్సన్ సైడ్ యాక్షన్ తీసుకోవాలి. తర్వాత సంగతి తర్వాత, ఫ్యూచర్ ఏమైనా కానివ్వండి. ఫస్ట్ ఫ్యూచర్ గురించి ఆలోచించే ముందు నేను ప్రజెంట్ గురించి ఆలోచిస్తాను. ప్రజెంట్ గురించి ఆలోచించి ఎంత రిస్క్ అయినా పర్వాలేదు, ఎవరిని ఎదిరించాల్సి వచ్చినా పర్వాలేదు, నేనైతే నా పర్సన్ సైడ్ యాక్షన్ తీసుకుంటాను అనే ఒక ధైర్యం అయితే వచ్చిందండి మీ పర్సన్కి. ఏంటి అంటే ఒక న్యూ బిగినింగ్ చేయాలి, ఒక అడ్వెంచరస్ లైఫ్ మీతో చూడాలి, మిమ్మల్ని తన లైఫ్లోకి తెచ్చుకోవాలి. తన చుట్టుపక్కన ఉన్న వాళ్ళు ఎంతమంది అయినా సరే ఏం చెప్పినా, మంచిగా చెప్పినా చెడుగా చెప్పినా అవేమీ పట్టించుకోకుండా తనకి ఏం కావాలో అనేది తనకి తెలుసు. తన గతంలో ఏం జరిగాయి అనేది తనకి తెలుసు. సో తన ఆలోచనలు, తన సంతోషం కోసం తనైతే ఒక రిస్క్ తీసుకోవాలి, ఒక అడ్వెంచరస్ స్టెప్ తీసుకొని మీ సైడ్ యాక్షన్ తీసుకోవాలి. మీతో ట్రావెల్, జర్నీస్, బయటికి వెళ్ళడం అలాంటివన్నీ ఎంజాయ్ చేయాలి. ఫ్యూచర్ ఎలా అయితే అలా అయింది. ప్రజెంట్ అయితే నేను పర్సన్ సైడ్ నేను వెళ్ళాలి, న్యూ బిగినింగ్ చేయాలి, న్యూ లీప్ ఆఫ్ ఫెయిత్తో నేను ముందుకు నడవాలి అనే అయితే ఉంది. రిస్క్ గురించి ఆలోచించడం లేదు. ఎంత రిస్క్ అయినా పర్వాలేదు, నేనైతే యాక్షన్ తీసుకోవాలి అనేది యాక్షన్ మోడ్లోకి అయితే వచ్చారు ఎనర్జీ ప్రకారం. మరి ఇంకా డీప్ డౌన్ ఏం ఆలోచిస్తున్నారు అనేది చూద్దాం. ఓకేనా. చాలామందికి ఇక్కడ కమ్యూనికేషన్ వచ్చి ఉంటుంది. ఒకవేళ రాలేదు, యాక్షన్ కనిపించట్లేదు అంటే మాత్రం యాక్షన్ మోడ్లాగా వచ్చారు కాబట్టి ఇంకా త్వరలోనే వచ్చేస్తుంది. డోంట్ వెరీ. ఓకేనా. సో చాలామంది తొందరలో యాక్షన్ కానీ కమ్యూనికేషన్ కలవడం ఇలాంటివి ఏదో అయితే చేస్తున్నారు. ఓకే, రెడీగా ఉండండి మరి. ఓకే, ఇంకా డీటెయిల్గా చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్. గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. మా వ్యూయర్స్ యొక్క పర్సన్స్ ఈ వీడియో చూసే టైంకి వాళ్ళ దృష్టిలో మా వ్యూయర్స్ ఎలాంటి వారు. ఓకే, ఈ వీడియో చూసే టైంకి మా వ్యూయర్స్ యొక్క పర్సన్స్ దృష్టిలో మా వ్యూయర్స్ ఎలాంటి వారు. మా పర్సన్స్ అయితే యాక్షన్ మోడ్లో ఉన్నారు. మరి వాళ్ళ దృష్టిలో మా వ్యూయర్స్ ఎలాంటి వారు, మా వ్యూయర్స్ యొక్క పర్సన్ దృష్టిలో మా వ్యూయర్స్ ఎలాంటి వారు, ఏమనుకుంటున్నారు మా వ్యూయర్స్ గురించి. ఓకే, మెజిషియన్, ది స్టార్, ది సన్, వావ్, కింగ్ ఆఫ్ పెంటికల్స్, 3 of Pentacles, 6 of Wands, the Moon, 9 of Pentacles, Queen of Cups, 7 of Wands and Ace of Pentacles. చూసారా, న్యూ బిగినింగ్ కార్డ్స్ వచ్చేసాయి.
సో, ముందుగానే కంగ్రాచ్యులేషన్స్ అండి. చాలామందికి అయితే మీ పర్సన్ నుంచి ఒక మెసేజ్, కాల్ ఆర్ మీ రిలేషన్ అనేది ఒక స్టెప్ ముందుకెళ్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే మీ పర్సన్ ఎనర్జీ అనేది యాక్షన్ ఓరియెంటెడ్ ఉంది. అండ్ ఇక్కడ బాటమ్ ఆఫ్ ద డెక్ ఏంటంటే మీరు కూడా యాక్షన్ తీసుకోవడానికి రెడీగా ఉన్నారని మీ పర్సన్‌కి తెలుసు. ఈ వీడియో ఏంటి? వాళ్ళ దృష్టిలో మీరెలాంటి వారు యాక్చువల్‌గా అయితే అది కదా వీడియో. సో, మీరెలాంటి వారు అనంటే, మీరు ఒక యాక్షన్ తీసుకోవడానికి రెడీగా ఉన్నారు మీ పర్సన్ సైడ్. అండ్ మీరు కెరీర్‌లో కూడా ముందుకెళ్తున్నారు. ఒక న్యూ బిగినింగ్స్ చేయడానికి రెడీగా ఉన్నారు. మీ రిలేషన్‌షిప్ పరంగా ముందుకెళ్ళడానికి రెడీగా ఉన్నారనేదైతే మీ పర్సన్‌కి తెలుసండి. మీరు ఏది అనుకుంటే అది ఖచ్చితంగా సాధించగలుగుతారు. విత్ మెజిషియన్ కార్డ్ అండ్ 6 ఆఫ్ వాండ్స్ కార్డ్. ఈ 2 చూస్తే గనక మీరు ఏదైతే కావాలి అనుకుంటారో అది ఏదేమైనా సరే సాధించుకోగల మనస్తత్వం కలవారు. మీకు డివైన్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి. ఒక స్పిరిచువల్ పర్సన్. మీరు చాలామంది ఏంటంటే దేవుడిని నమ్మడము అండ్ దేవుడిని నమ్మి వదులుకోవడం కాకుండా మీరు కోరుకున్నది చేజిక్కించుకోవడానికి ఏదైనా చేయగల స్కిల్స్ ఉన్నాయన్నమాట మీకు. అంటే మీరు అనుకున్నది సాధించడానికి ఏదైనా చేస్తారు. విత్ మెజిషియన్, విత్ 6 ఆఫ్ వాండ్స్ ఏంటంటే మీరు ఎందులో అయితే సక్సెస్ కావాలని కోరుకోవడమే కాదు, అది ఎలాగైనా మీ స్కిల్స్ అన్నీ యూజ్ చేసుకొని, మీ పవర్ అంతా యూజ్ చేసి మీరు అనుకున్న దాంట్లో సక్సెస్ సాధించుకోగల సత్తా ఉన్నవాళ్ళు. అంటే అంత డిటర్మైన్డ్ పర్సన్, అంత సక్సెస్ఫుల్ పర్సన్‌గా మిమ్మల్ని చూస్తున్నారు. మీకు డివైన్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి. మీరు దేవుడిని బాగా నమ్ముతారు. అండ్ చుట్టూ ఎవరైతే మిమ్మల్ని మాటలన్నారో, ఎవరైతే మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడతారో వాళ్ళకి సమాధానంగా ఎదురు నిలబడి ఏ విషయంలో అయినా సక్సెస్ సాధించే డిటర్మినేషన్ ఉన్న పర్సన్‌గా మిమ్మల్ని ఒక మంచి స్టాండర్డ్స్‌లో చూస్తున్నారనమాట. అయితే ఇక్కడ మిమ్మల్ని ఎక్కువగా స్పిరిచువల్ పర్సన్‌గా చూస్తున్నారు. విత్ మెజిషియన్ కార్డ్ అండ్ స్టార్ కార్డ్ ఏంటంటే మీరు దేంట్లోనూ హోప్ అనేది కోల్పోరండి. ఓకేనా? మీకు చాలా ఇల్యూషన్స్ ఉండొచ్చు, కన్‌ఫ్యూజన్స్ ఉండొచ్చు. మీరు ఎంత బాధలో ఉన్నా, మీ గురించి ఎంతమంది తప్పుగా మాట్లాడుకున్నా కూడా అవన్నీ ఏం పట్టించుకోకుండా మీ మీద మీకు నమ్మకంతో మీ పర్సనల్ లైఫ్‌ని, మీ మెటీరియల్ లైఫ్‌ని, మిమ్మల్ని మీరు అండ్ ఔటర్ వరల్డ్‌ని 2 కూడా బ్యాలెన్స్ చేసుకోగలే ఒక స్పిరిచువల్ పర్సన్. మీ స్పిరిచువాలిటీని ఎక్కడా వదులుకోరు. మీరు స్పిరిచువల్‌గా గ్రో అవుతున్నారు. అండ్ మీరు చాలామంది ఏంటంటే ఇందులో కొంతమంది యూట్యూబ్ రన్నర్స్ కూడా అయ్యుండొచ్చు. అంటే యూట్యూబ్‌లో ఫేమస్ అయ్యుండొచ్చు. అలాంటి ఎనర్జీ అనేది నాకు కనిపిస్తుంది. ఏంటంటే యూట్యూబ్‌లో మీరు చాలా పోస్ట్‌లు పెడుతుండొచ్చు. లేదంటే ఇన్‌స్టాగ్రామ్‌లో చాలా ఫాలోవర్స్ ఉండొచ్చు మీకు. అలా మిమ్మల్ని ఒక స్టార్ లాగా, ఒక ఫేమస్ పర్సన్ లాగా మీకు అందరూ అట్రాక్ట్ అయిపోతుంటారనమాట. చాలా అట్రాక్టివ్ పర్సన్ మీరు. అండ్ మీరు చాలా స్పిరిచువల్ పర్సన్. దేవుని నమ్ముతారు. అండ్ మీరు ఏదనుకున్నా కూడా అందులో సక్సెస్ సాధిస్తారు. అండ్ విత్ సన్ కార్డ్, విత్ 9 ఆఫ్ పెంటికల్స్ ఏంటంటే మీరు చాలా హ్యాపీగా ఉంటారండి. సిచ్యువేషన్ ఏదైనా సరే మీ హ్యాపీనెస్‌ని అయితే వదులుకోరనమాట. మీ డ్రెస్సింగ్ స్టైల్ కానివ్వండి, మిమ్మల్ని మీరు టేక్ కేర్ చేసుకోవడం కానివ్వండి, అండ్ మీ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ కానివ్వండి, మీరు ఖర్చు పెట్టే విధానం అంటే ఎప్పుడు ఎక్కడ ఎంత మనీ ఖర్చు పెట్టాలి, ఎక్కడ ఎలాంటి వాళ్ళకు ఎంత వాల్యూ ఇవ్వాలనేది మీకు తెలుసనమాట. సో, అలాంటి ఎమోషనల్ బ్యాలెన్స్ ఉన్న పర్సన్ మీరు. చాలా బ్యూటిఫుల్ పర్సన్. చాలామందికి ఇక్కడ పెట్స్ కూడా ఉండుండొచ్చు. ఓకేనా? పెట్స్ అంటే ఇష్టం ఉండుండొచ్చు చాలామందికి. అండ్ మీతో వాళ్ళు లాంగ్ టర్మ్ అనేది ఈజీగా ఎక్స్‌పెక్ట్ చేయొచ్చనమాట. మీతో స్టెబిలిటీ ఉంటుంది. ఒక మంచి ఫ్యామిలీ అనేది మీతో బిల్డ్ చేసుకోవచ్చు. ఎందుకంటే అంత మంచి ఎనర్జీ ఉన్న పర్సన్ మీరు. మీరు ఎవరినైనా ఈజీగా ఒక స్టేబుల్ రిలేషన్‌షిప్‌లో ఉండగలరు మీరు. అయితే ఫస్ట్ మీ గురించి మీరు ప్రియారిటీ ఇచ్చుకున్న తర్వాతనే ఎవరికైనా ఇస్తారు. అలాంటి ఎనర్జీకి మీ పర్సన్ అయితే అట్రాక్ట్ అవుతున్నారు. సో, మీతో ఎవరున్నా చాలా హ్యాపీగా ఉంటారు. ఎస్పెషల్లీ మీ పర్సన్ మీతో చాలా హ్యాపీగా ఉంటారు. సో, అందుకే మీతో ఒక ఫ్యామిలీని ఇమాజిన్ చేసుకుంటున్నారు. మీతో పిల్లల్ని ఇమాజిన్ చేసుకుంటున్నారు. దట్ టూ ఒక బాయ్ కిడ్ అనమాట. అంటే ఒక బేబీ బాయ్ అనేది ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. అలా డ్రీమ్ చేసుకుంటున్నారనమాట. సో, అంత స్టెబిలిటీ అనేది మీతో చూస్తున్నారు మీ పర్సన్. సో, విత్ కింగ్ ఆఫ్ పెంటికల్స్ అండ్ క్వీన్ ఆఫ్ కప్స్ ఏంటి అనంటే మీరు చాలా స్టేబుల్ పర్సన్ అండి. కెరీర్‌లో చాలా మంచి పొజిషన్‌లో ఉన్న పర్సన్. అండ్ చాలా అవార్డ్స్, రివార్డ్స్, చాలా రికగ్నిషన్స్ ఇవన్నీ తీసుకున్న పర్సన్. చాలా సొసైటీలో మంచి పేరున్న వ్యక్తి అయ్యుండొచ్చు. ఒక మేనేజర్. మీ పర్సన్ ఒకవేళ ఇక్కడ పెంటికల్స్ ఉన్నాయి కాబట్టి మీ పర్సన్ మీకు
ఒక బాస్ అయ్యుండొచ్చు, మేనేజర్ అయ్యుండొచ్చు, లేదంటే ఒక సూపర్వైజర్, టీమ్ లీడర్ మీకన్నా ఒక హై పొజిషన్‌లో ఉన్న పర్సన్. ఒకవేళ మీరు ఒకే దగ్గర వర్క్ చేస్తుంటే. లేదు అంటే గనక సొసైటీలో మంచి పేరున్న వ్యక్తి ఆర్ వాళ్ళు ఎక్కడైతే వర్క్ చేస్తున్నారో అక్కడ ఒక మంచి పొజిషన్‌లో ఉన్న పర్సన్ అనమాట. అయితే ఎలాంటి పర్సన్ అంటే ట్రస్ట్ వర్తీ పర్సన్. మీ పర్సన్‌ని నమ్మవచ్చు. అంటే ఇవాళ ఒక మాట చెప్పి, మాయ మాటలు చెప్పి మనుషులను నమ్మించడము, తర్వాత మాట మార్చడము అలాంటి ప్లేయర్ ఎనర్జీ కాదు మీ పర్సన్. చాలా జెన్యూన్ పర్సన్, ట్రస్ట్ వర్తీ పర్సన్. తను అన్న మాట మీద నిలబడే పర్సన్. అయితే ఏంటంటే ఇక్కడ నాకు మ్యారీడ్ పర్సన్ కనిపిస్తున్నారు. చాలామంది ఇక్కడ ఆల్రెడీ వేరే దగ్గర మ్యారీడ్ అయిన పర్సన్ గురించి ఈ వీడియో అనేది చూస్తున్నారు విత్ క్వీన్ ఆఫ్ కప్స్. ఓకేనా? మీరు ఏంటి అనంటే చాలా ఎమోషనల్ పర్సన్. ఓకేనా? చాలా ఎమోషనల్ పర్సన్ అండ్ మీ పర్సన్ మిమ్మల్ని ఎలా చూస్తున్నారంటే మీతో చాలా ఎమోషనల్‌గా హ్యాపీనెస్ అనేది చూస్తున్నారండి. సో, అందుకే ఏంటి అంటే మీ సైడ్ చాలా అట్రాక్ట్ అవుతున్నారు. అండ్ మీ ప్రేమ గుణానికి, మీ అమ్మతత్వానికి అండ్ ఎవరినైనా మీరు ప్రేమగా చూస్తారు. చాలా ఎమోషనల్ పర్సన్ అనమాట. మీరు మాట్లాడితే ఎవరైనా కరిగిపోవాల్సిందే. అలాంటి సున్నితమైన స్వభావం కలవారు. మీ గురించి మీరు కేర్ తీసుకుంటూనే అవతల వాళ్ళ గురించి కూడా కేర్ తీసుకుంటారు. ఒక్కొక్క టైంలో ఏంటంటే మిమ్మల్ని మీరు కూడా అంటే ఎమోషనల్ పరంగా మిమ్మల్ని మీకంటే కూడా అవతల వాళ్ళకి ఎమోషన్స్‌కి ఎక్కువ వాల్యూ ఇచ్చే పర్సన్ మీరు. అలా చూస్తున్నారు. చాలా ప్రేమ గల తత్వం, సున్నితమైన స్వభావం కలవారనేలాగా చూస్తున్నారు. అండ్ మీరు ఎక్కడ వర్క్ చేసినా కూడా, ఎవరితో మాట్లాడినా కూడా ఫ్యామిలీనైనా సరే ఒక మంచిగా ఫ్యామిలీని కానివ్వండి, టీమ్‌ని కానీ అంటే మంచిగా కలిసి ఉండేలాగా చేసే గుణం. విత్ క్వీన్ ఆఫ్ కప్స్ ఏంటంటే మీరు ఫ్యామిలీలో ఉన్న, ఒక టీమ్‌లో ఉన్న, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ మధ్యలో ఉంటే ఏంటంటే, మీరు అందరినీ కలిసికట్టుగా ఉండేలా చేసేలాగా చేస్తారనమాట. అయితే అలాంటి కలిసిపోయే తత్వం మీది. అంటే విడగొట్టడం, ఒకరి గురించి ఒకరికి చెప్పడం, టీమ్‌ని విడగొట్టడం, ఫ్యామిలీని విడగొట్టడం అలా కాకుండా ఒక ఇద్దరు ముగ్గురు పర్సన్స్ ఉన్నారు అంటే వాళ్ళ మధ్యలో ఒక బాండ్ అనేది క్రియేట్ చేయగలుగుతారు. అండ్ మీరు వాళ్ళకి ఏమైనా నేర్పించగలుగుతారు. వాళ్ళ నుంచి మీరు నేర్చుకుంటారు ఎవరితో ఉన్నా సరే. అలాంటి ఒక మంచి గుణం ఉన్న పర్సన్. అండ్ మీరు దేని గురించైనా ఆలోచిస్తున్నారు, దేని గురించైనా స్టెప్ తీసుకుంటే దాని గురించి చివరి వరకి నిలబడే మనస్తత్వం కలవారు. మీరు ఫ్ ఫ్ ఏంటి అంటే ఇప్పుడు ఈ రిలేషన్ గురించి ఉన్నారు. మీ పర్సన్‌తో రిలేషన్‌షిప్‌లో ఉన్నారు కదా! అంత ఈజీగా గివ్ అప్ ఇవ్వరనమాట. ఎంత రిస్క్ అయినా సరే నేను ఈ పర్సన్‌తో రిలేషన్‌లో చివరి వరకు ఉంటాను. అండ్ నా పర్సన్‌తో హ్యాపీగా ఉండడానికి స్టాండ్ తీసుకుంటాను అనే మనస్తత్వం కలవారు. అలా ఒక డిటర్మినేషన్ ఉన్న పర్సన్ లాగా చూస్తున్నారు. ఓవరాల్‌గా ఏంటంటే మీ పర్సన్ యాక్షన్ తీసుకోవడానికి రెడీగా ఉన్నారు. అండ్ మీరు కూడా ఒక న్యూ బిగినింగ్ చేయడానికి రెడీగా ఉన్నారు. అండ్ మిమ్మల్ని అయితే చాలా హై స్టాండర్డ్స్‌లో చూస్తున్నారండి. చాలా ఎమోషనల్ పర్సన్‌గా, చాలా ఇండివిడ్యువల్ పర్సన్‌గా, చాలా స్పిరిచ్యువల్ పర్సన్‌గా చూస్తున్నారు. ఎస్పెషల్లీ ఇక్కడ స్పిరిచ్యువల్ పర్సన్. చాలామంది ఇక్కడ ఆహ్, స్పిరిచువాలిటీలో ఉండొచ్చు. స్పిరిచువాలిటీ ఏంటి అనంటే మీ గురించి మీరు ఆలోచించుకోవడం, మీ పైన మీరు కాన్సంట్రేట్ చేసుకోవడము, దేవుడిని ఎక్కువగా నమ్మడము, మెడిటేషన్ అండ్ యోగా ఇలాంటివి చేయటం, ఇలాంటి పర్సన్స్ అని మీ పర్సన్ మిమ్మల్ని చూస్తున్నారు. సో, మీ పర్సన్ దృష్టిలో అయితే మీరు చాలా మంచి పర్సన్ అనమాట. మీకు ఎంత బాధ ఉన్నా కూడా అవతల వాళ్ళకి హ్యాపీనెస్ ఇచ్చే పర్సన్. అండ్ ఒకవేళ మీ పర్సన్‌తో కూడా రిలేషన్‌షిప్‌లో ఎంత రిస్క్ అయినా సరే నిలబడగలిగే మనస్తత్వం ఉన్నవారు. చాలా ఎమోషనల్ పర్సన్. అండ్ ఒక న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారనేది మీ పర్సన్‌కి కూడా తెలుసు. సో, ఇంత బాగా అనుకుంటున్నారు మరి మీ పర్సన్ మీ గురించి. సో, ఖచ్చితంగా ఈ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. ఓకే. థ్యాంక్ యూ సో మచ్.